ఒకరోజు మనం కాళీమాత చూడడానికి చాలా భయపడతాం. అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కాళీమాత గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది ఏంటంటే, ఒకరోజు నాడున ఒక అడవిలో ఉంటుంది ఆ దేవత పేరే కాళీమాత. అసలు కాళీమాత గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? అసలు అక్కడ అడవిలో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, ఆ దేవత అనేది ఒక అడవిలో ఉండడం చాలా ఇష్టం. అయితే ఒకరోజు నాడు దానికి ఉన్న ఆహారానికి ఏది సరిపోవడం లేదు. అంతలోన ఆ దేవత ఈసారి గ్రామం వైపు రావడానికి మొదలుపెట్టింది. కానీ ఆ టైంలో చాలా అందంగా ఉంటూ కొద్ది మెరుస్తూ దానిలో ఉన్న అందం ఏ దేవత కూడా ఉండేది కాదు. అలాంటి అందాన్ని ఆ అడవిలో మెరుస్తుండగా అక్కడ ఒక శివుడు చూడడం మొదలుపెట్టాడు. ఆ శివుడు చూసిన వెంటనే ఎలాగైనా ఈ దేవత ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ టైంలో ఆ కాళీమాత ఒక లగ్నంగా కనబడుతుంది. నగ్నంగా ఉన్నప్పుడు ఆ శివుడు చూసేటప్పుడు ఏదో ఒక ఆలోచన ఉండేది. ఏదో ఒకటి చేయాలి, దీనికి నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ రూపం చూసేటప్పుడు ఇదే నాకు నచ్చింది, ఈ దేవత ఎవరో నాకు తెలియదు అనుకుని ఒకరోజు ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు నాడు శివుడు ఫాలో అవుతుండగా ఆ కాళీమాతని వెనక వైపు వెళ్తూనే ఉన్నాడు. ఒకరోజు నాడు దానికి ఉన్న భయంకరం ఒకరోజు శివుడు కూడా గమనించలేదు. ఆ రోజు నాడు కాళీదేవతని ఒక మంత్రిగాడితో పూజిస్తుంది. ఆ టైంలో అడవిలో చాలా రకాల జీవులు, మనుషులు, గ్రామములు అందరూ అక్కడ ఉన్న ప్రజల్ని చంపిస్తూ దాని రక్తాన్ని తినేస్తుంది. పీల్చుకొని తాగేసి అక్కడున్న ప్రజలను నాశనం చేస్తూ ఉండేది. అయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కాళీమాత ఉన్న కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు. కంట్రోల్ చేయాలన్న ఎవరి వల్ల కాదు. ఆ సమయంలో శివుడు చూశాడు, ఇదేంటి ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది, అసలు దీన్ని ఎందుకు ఇలా ఇంత కోపం, ఎందుకు మనుషుల్ని రాక్షసుని ప్రజల్ని తినేస్తుంది రక్తాన్ని. అంటే ప్రజలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, చాలా కొన్ని జీవరాశులు కూడా ఉన్నాయి. దేనికి లెక్క లేకుండా దాని రక్తాన్ని పీల్చుకుంటూ తాగేస్తూనే ఉంటాయి. ఒక రోజున దాని రూపాన్ని చాలా విచిత్రంగా చూస్తూ అక్కడున్న శివుడు గమనించుకున్న మళ్ళీ ఇంటి వైపు వెళ్తుంది కాళీమాత. ఇంటి వెళ్తుంటే నువ్వెందుకు ప్రజలను నాశనం చేస్తున్నావు అని అడిగితే పాదాల కింద పడుకొని అనుకోకుండా కాళీమాత వచ్చి పాదాన్ని తొక్కేసింది. అప్పుడు శివుడు నా భర్తనే నిన్ను తొక్కేశానా అనుకుంటూ ఆమె ఒక రూపాన్ని మార్చుకోవాలనుకుంది. అయితే శివుడు నివాసంలో ఒక రూపాన్ని మారుస్తూ అక్కడున్న ఆ రూపాన్ని ఎవరిని ఊహించలేని దేవతగా మారిపోయింది. అదే కాళీమాత నుంచి పార్వతీదేవిగా మారడం ఎంతో గొప్ప విషయం. అప్పుడు శివుడు ఆ రూపాన్ని ఇంకా అందంగా ఉంటుందని ఇంకా కాళీమాత ఈ పార్వతీదేవిగా అవతరించడం, ఇంకోటి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం చాలా అక్కడున్న దేవతలందరూ ఆనందించారు, ఆదరించారు. అయినా కాళీమాత గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తప్పుగా అనుకోవడం కాదు. కాళీమాత ఉండే భయంకరంగా ఉన్నా కూడా దానికి ఉన్న శక్తులు ఎవరికి తెలియదు. ఎందుకంటే శక్తి ఒక ఆడ దేవత అనేది ఒక శక్తివంతమని ప్రతి ఆడలో ఆడదే అనేది తెలుసుకుంటాం. దానికున్న రూపాన్ని, దానికున్న ధైర్యాన్ని ఎవరికి ఏ దేవత కూడా ఉన్నా కూడా దీనంత ధైర్యంగా గలది ఎవరూ లేరు. అయితే ఒక విషయం ఏంటంటే, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాల్లో ప్రతి దేవతను కొలిచేది కాళీమాత. కాళీమాత వేసుకున్న మెడలో ఆ ఆహారాన్ని చూసినట్టయితే 108 అంకెలతో ఉన్న భాషలు, 51 ఉన్న వర్ణమాలతో ప్రతి ఒక్కటి రోజున పూజిస్తారు. అయితే ఈ కాళీమాతలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసేది ఎవరంటే మహాశివుడు. ఈ శివుడు ఉంటేనే కాళీమాతని దాన్ని
ఆ కోపాన్ని కంట్రోల్ చేస్తాడు. అయితే ఈ కాళీమాతలో ఉన్న ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి కారణమే ఒకటి ఉంది. అది తర్వాత ఈ ఎపిసోడ్లో చెప్తున్నాను. ఈ కాళీమాత ఎందుకు నీలంగా ఉంది, ఎందుకు నలుపు రంగులో ఉంటుందంటే ఆ ఉన్న అందాన్ని, దానికి ఉన్న కోపాన్ని గ్రహించలేక, దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కోపం వచ్చించారాల ఇలా నలుపుగా నీలంగా మారిపోయే అవకాశం ఉందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి డోంట్ ఫర్గెట్ మై ఛానల్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్.